హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ బ్లాగ్ చూపించేస్తాను. సో ఇది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చినట్లయితే దాన్ని కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మార్నింగే దుప్పట్లు అయితే అన్నీ సదురు పెడుతున్నాను అనమాట. ఆన్ చేసి వెంటనే దుప్పట్లన్నీ తీసి దేని ప్లేస్లో దాన్ని మడత పెట్టి వేసేసాను. ఇవన్నీ సర్దేసిన తర్వాత నెక్స్ట్ అయితే మమ్మీ అయితే జావ అయితే కాస్తున్నారనమాట. సో ఈరోజు జావాలోకి అయితే నిమ్మకాయ పిండుకుని అయితే తాగాము. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. ఆల్రెడీ నేను ఫిష్ కర్రీ వీడియో అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేయండి. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి న్యాచురల్ వ్లాగ్ కాబట్టి కాస్త లెంతీగానే ఉంటుంది, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. జావ అయితే కాగిపోయిన తర్వాత పచ్చడి కోసం అని చెప్పి మూకుడు పెట్టి వేపుతున్నాం అనమాట. ఫస్ట్ అయితే చిల్లీస్ వేసేసుకున్నాము, తర్వాత గుళ్ళు వేసి వేపుతాము. ఇంతకీ మీలో ఎంతమందికి పల్లి చట్నీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ ఇది. ఇడ్లీలోకే కాకుండా దోశల్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. పల్లీలు కూడా వేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో అయితే తీసేసుకున్నాము. గుళ్ళు వేగిపోయిన తర్వాత ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇడ్లీ పాత్ర పెట్టేసాము. అది సరే కానీ మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? నాకైతే ఇడ్లీ. మీరేంటో కామెంట్ చేయండి. ఇంతేనండి ఈరోజుకి. మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.